సో, ఇప్పుడు మనం మ్యాప్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ మ్యాప్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం ప్రీవియస్‌గా కొంచెం గ్లింప్స్ అయితే ఇచ్చాం గదా! సో, మనం ఇన్ జనరల్‌గా లిస్ట్ ఆఫ్ ఐట్రబుల్స్ ఏవైతే ఉంటాయో దానికోసం అయితే యూజ్ అవుతుంది. అంటే ఒక పర్టిక్యులర్ లిస్ట్ ఉండి మనకి దానిలో ఒక లూప్ లాంటిది రన్ చేయాలంటే మనం ఈ మ్యాప్ ఫంక్షన్ అయితే మనం వాడొచ్చు. సో, ఇన్ జనరల్‌గా మనం ఏం చేద్దామంటే ఎప్పుడులాగే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో, ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. ది మ్యాప్ ఫంక్షన్ అప్లైస్ ఎ గివెన్ ఫంక్షన్ టు ఆల్ ది ఐటెమ్స్ ఇన్ ఎ ఇన్‌పుట్ లిస్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఐట్రబుల్స్ and returns a map object, an iterator. This is a particular useful for transforming data in a list comprehensively. అంటే సైమల్టేనియస్‌గా మొత్తం ఒకేసారి అయిపోయి మనకి అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. నంబర్స్ యొక్క స్క్వేర్స్ తీసుకోవడానికి. సో, x వాల్యూ తీసుకుంటాను. సో, నేనేం చేస్తాను రిటర్న్ x ఎక్స్‌పోనెన్షియల్ టు ది పవర్ 2. సో, ఇది డిఫైన్ చేశాను నేను. సో, ఇప్పుడు నేను స్క్వేర్స్ వాడితే స్క్వేర్స్ ఆఫ్ 10 అనేది వాడతాను. 100 అయితే నాకొచ్చింది. ఒకవేళ 2 వాడితే 12, 144, 864 అట్లా. మనకి ఈ స్క్వేర్స్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ నాకొక సెట్ ఆఫ్ లిస్ట్ ఉందనుకోండి. ఒక నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ లిస్ట్ ఉందనుకో. ఈ లిస్ట్ మీద నేను ఆపరేషన్స్ చేయాలంటే నేను మ్యాప్ అనేది వాడతాను. ఈ మ్యాప్ అనేది నేను ఎలా వాడతానంటే లాంబ్డా ఫంక్షన్ డైరెక్ట్‌గా వాడొచ్చు. లేదా ఈ స్క్వేర్ ఏదైతే స్క్వేర్స్ అని ఏదైతే నేను ఫంక్షన్ డిఫైన్ చేశానో దీన్ని నేను కన్సిడర్ చేస్తాను. నేను కన్సిడర్ చేసి ఒక లిస్ట్ తయారు చేస్తాను. ఈ లిస్ట్‌లో ఏముండాలంటే మ్యాప్ ఆఫ్ స్క్వేర్స్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్స్ ఆ ఫంక్షన్ వాడతాను. దాంట్లో మనకి ఏదైతే నంబర్స్ ఉందో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో, ఇక్కడ మీరు మనకి డెఫినిషన్ రావాలి. సో, మ్యాప్‌లో ఏంటంటే మనకి ఈ ఫంక్షన్ వాడొచ్చు. ఆ ఫంక్షన్‌తో పాటు ఐట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే దేని మీద ఈ ఫంక్షన్ మనం వాడాలనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ పెట్టొచ్చు. సో, దీనివల్ల మనకి ఒక లిస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ లిస్ట్ ఏంటంటే స్క్వేర్స్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ నంబర్స్ ఏదైతే ఉందో మనం ఇచ్చామో ఆ నంబర్సే వస్తది. అట్లాగా మనకి ఈ మ్యాప్ ఫంక్షన్ అనేది వస్తుంది. సో, దీన్ని మనం ఏం చేద్దామంటే లాంబ్డా ఫంక్షన్‌తో కూడా చేసి చూపిస్తాను. సో, ఇదే నంబర్స్‌ని తీసుకుంటాను. నేను చేస్తా లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇక్కడ ఆ ఫంక్షన్ డైరెక్ట్‌గా రాయకుండా లాంబ్డా ఫంక్షన్ ఏదైతే ఉందో నేను లాంబ్డా ఎక్స్‌పోనెన్షియల్ టు ది పవర్ 2 నంబర్స్. సో, ఇట్లా లాంబ్డా ఫంక్షన్ డైరెక్ట్‌గా వాడొచ్చు. లేదా మనకి ఫంక్షన్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అది కూడా డైరెక్ట్‌గా వాడి మనము చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ ఐట్రబుల్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా వాడొచ్చు అని కూడా మనం చూద్దాము. అంటే నేను ఇప్పుడు 2 లిస్ట్ అయితే తీసుకుంటాను. నంబర్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 నంబర్స్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 ఇట్లా నేను 2 నంబర్స్ తీసుకున్నాను. యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వీటిని. యాడెడ్ అండర్‌స్కోర్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఆ మ్యాప్‌లో నేనేం చేస్తాను లాంబ్డా ఫంక్షన్ వాడతాను. ఎంబీడీఏ లాంబ్డా ఎక్స్, వై 2 ఫంక్షన్స్‌ని అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్, వై అని చెప్పి. ఆ ఎక్స్, వై నాకెక్కడి నుంచొస్తాయి నంబర్ 1 నంబర్స్ 1, నంబర్స్ 2 ఏదైతే ఉందో దాన్ని నేను తర్వాత ఇస్తాను. దానికన్నా ముందు దాని మీద చేయాలనుకున్న ఆపరేషన్ ఎడిషన్ కదా! అది నేనిస్తాను. నంబర్స్ 1 అలాగే నంబర్స్ 2 అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి లేవనుకుంటున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవనుకుంటా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ యాడెడ్ అండర్‌స్కోర్ నంబర్స్. సో, ఇప్పుడు నేను యాడ్ చేసిన తర్వాత 1, 4 యాడ్ అయిపోయింది. 5 యాడ్ అయిపోయింది. 3, 6 యాడ్ అయిపోయింది. దాని తర్వాత మనకి అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్‌పుట్ అయితే మనకొచ్చింది. అట్లాగా మనం మ్యాప్ ఫంక్షన్ వాడి 2 లేదా మల్టిపుల్ ఐట్రబుల్స్ కూడా మనం వాడి కన్సిడర్ చేసి చేయొచ్చు. మల్టిపుల్, మల్టిపుల్ ఐట్రబుల్స్‌లో ఇది మనం యాడ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్స్ నేను తీసుకుంటాను. అంటే మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తుందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేద్దాం. మ్యాప్ ఫంక్షన్
టు కన్వర్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ టు ఇంటీజర్స్. సో, ఇప్పుడు నేను స్ట్రింగ్స్‌లో ఉండే లిస్ట్ అయితే తీసుకుంటాను. 1 ఓకే. 1, 2, 3, 4, 5 ఓకే. 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 5 సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇంటిజర్‌గా నేనైతే కన్వర్ట్ చేస్తాను. ఇంటిజర్ అండర్‌స్కోర్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ లిస్ట్‌గా తయారు చేద్దాం అనుకున్నాం కదా! ఫస్ట్ లిస్ట్ తయారు చేద్దాం. తర్వాత దాంట్లో మ్యాప్ అని రాద్దాం. ఈ మ్యాప్‌లో నేను లాంబ్డా ఫంక్షన్ అయినా వాడొచ్చు, లేదా ఇంటిజర్ అని చెప్పి డైరెక్ట్‌గా వాడేయొచ్చు. ఇంటిజర్ అని చెప్పి మార్చేస్తున్నాం కాబట్టి ఇంటిజర్ వాడేద్దాం. నంబర్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు కదా! సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో, చూసారా ఇప్పుడు మనకి ఇది ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందో, ఆ స్ట్రింగ్ ఫార్మాట్‌ని మనం నంబర్స్‌గా అయితే చేయొచ్చు. సో, అలాగే మనకి ఇంకొన్ని యూజ్ కేసెస్ అయితే ఉన్నాయి. మనకి ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్టిక్యులర్ నేమ్స్ అయితే తీసుకుంటాను. నేమ్స్ ఎలా అంటే మనకి నా పేరు తీసుకుందాం సాయి. అలాగే ఏదో ఒకటి. హ్మ్. సరే మళ్ళీ నా పేరే నా పేరు సర్లే. నా పేరులో ఇంకొకటి ఉందిగా అది తీసుకుందాం. సాయి కిరణ్ అని. ఇది తీసుకుందాం. సో, ఇప్పుడు దీన్ని అప్పర్ వర్డ్స్‌గా మార్చాలంటే అంటే ప్రతీదీ క్యాపిటల్ లెటర్‌గా మార్చాలంటే వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఎస్టీఆర్ డాట్ అప్పర్ కామా డబ్ల్యూఆర్‌ఎస్ వర్డ్స్ ఓకే. నేమ్స్ అని తీసుకున్నాను కదా! ఇలా ఎర్రర్స్ అనేవి సహజం. అలా చెప్పాలి మనకొచ్చినప్పుడు. సో, అట్లాగా మనం అప్పర్ వర్డ్స్‌గా మనం మార్చొచ్చు. ఈ లిస్ట్‌లో ఏదైతే మనం ఎస్టీఆర్ డాట్ లోవర్, ఎస్టీఆర్ డాట్ అప్పర్ అని చెప్పి మనం వాడుతా ఉంటామో, అవి కూడా మనం మ్యాప్ చేసి దీన్ని పర్టిక్యులర్‌గా అయితే యూజ్ చేయొచ్చని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని అయితే చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇట్లా మనం మ్యాప్ ఫంక్షన్ అయితే వాడొచ్చు పర్టిక్యులర్‌గా. సో, ఇది మన పర్టిక్యులర్ మ్యాప్ ఫంక్షన్ యొక్క ఎజెండా. సో, ఇంకా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం ఏం కవర్ చేద్దామంటే హ్మ్. 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 ఓకే. నేనొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నా మైండ్‌లోకి ఒకటొచ్చింది. సో, ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ డేటాలో నుంచి నాకు జస్ట్ నేమ్ కావాలని జెప్పి అడుగుతాను. అప్పుడు నాకొక ఫంక్షన్ రాస్తా నేను. రిటర్న్ పర్సన్ నేమ్, పర్సన్ నేమ్. సో, ఇప్పుడు లిస్ట్ తయారు చేద్దాం ఫస్ట్. ఈజ్ ఈక్వల్ టు దీంట్లో నేను డిక్షనరీ వాల్యూస్ అయితే రాస్తాను. నేమ్ సాయి, అలాగే ఏజ్ 20 ఇదొక ఆహ్, ఎంట్రీ. అలాగే ఇంకొక ఎంట్రీ నేనేం జేస్తానంటే నేమ్ హ్మ్. రాకేష్ మాస్టర్, ఏజ్, ఏజ్ ఇన్ఫినిటీ, ఏజ్ మైనస్ 100, 100 ఏసేద్దాం. సో, ఇప్పుడు నేను ఒక 2 పీపుల్ తీసుకున్నాను గదా! ఇప్పుడు ఈ పీపుల్‌లో నాకు జస్ట్ వాళ్ళ యొక్క పేర్లు కావాలి అంటే నేను ఈ ఫంక్షన్ వాడి ఒక లిస్ట్ తయారు జేస్తాను. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ గెట్ అండర్‌స్కోర్ నేమ్ ఏదైతే మనం ఫంక్షన్ డిఫైన్ జేసామో, ఇప్పుడు ఈ పీపుల్ లిస్ట్‌లో నుంచి నాకు పేర్లు మాత్రమే కావాలి. పేర్లు మాత్రమే ఫెచ్ చేసుకుందాం అనుకుంటే నేనైతే అది యూజ్ చేయొచ్చు. సో, అప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా వస్తాయి. ఇంకా కొన్ని నేమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. నేమ్స్ యాడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. చాలా ఉంటాయి మనకి చూసే కొద్దీ. బషీర్ మాస్టర్. సో, అట్లాగా మనం మల్టిపుల్ ఇవి కూడా తీసుకొని లిస్ట్‌లో అంటే కీ వాల్యూ పెయిర్స్‌లో నాకు కీ ఒకటే కావాలి లేదా వాల్యూ ఒకటే కావాలి అని చెప్పి మనం తీసుకోవచ్చు. అంటే ఆ కీ బట్టి మనం వాల్యూనైతే ఫెచ్ చేసాము. ఈ డిక్షనరీ ఫార్మాట్ తెలుసు కదా అందరికి. కీ వాల్యూ ఫార్మాట్‌లో ఉంటుందని చెప్పి.
ఇట్లాగ మనం మల్టిపుల్ యూజ్ కేసెస్‌లో అయితే మనం ఈ మ్యాప్ ఫంక్షన్‌ని వాడుతా ఉంటాము. సో, అది పర్టిక్యులర్ మ్యాప్ ఫంక్షన్ యొక్క బేస్ అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా చెప్పాననుకుంటున్నాను. తర్వాత మనం ఫిల్టర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి చూద్దాము. దాంతో ఈ ఫంక్షన్స్ చాప్టర్ అనేదైతే కంప్లీట్ అయిపోతుంది. థాంక్ యూ.